సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. వాజ్పేయి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సుపరిపాలన దివాస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, పి నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు. అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి, ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి, ఒక నీరు పోసి, అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలను ఇస్తే, ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి, ఆ కన్నీళ్లు తొలగిపోయి, చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు. ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది. అది తప్పకుండా, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం, వెంకటపాలెం, అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా? అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని
వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా పట్టుకుంటే చాలు వదల బుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకుండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను 1924 నుంచి కదండి, 24 డిసెంబర్ 25 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఈ రాష్ట్ర నాయకులు అయింది, ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకారుని పలకరించి ఇప్పుడు వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా. గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ముఖ్యరాజు శ్రీనివాస వర్మ గారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, సత్యకుమార్ యాదవ్ గారు,